ఏబిసి ఏబిసి. ముందు క్వశ్చన్లోనేమో 2 డిజిట్ నంబర్ రిపీట్ అయింది, ఇక్కడ 3 డిజిట్ నంబర్ రిపీట్ అయింది. ఏబిసి బార్ ఈజ్ 17/37, 17/37. ఏబిసి 3 డిజిట్ల మీద బార్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, ఏబిసి బై 999 ఈక్వలెంట్ టు 17/37. 17/37. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మీరు చూస్తే గనక 37 27ల 999. సో 30 ఏబిసి ఈజ్ ఈక్వలెంట్ టు 17 into 27. సో ఏబిసి ఈజ్ ఈక్వలెంట్ టు 17 ఏళ్ల 119, ఇది 9 ఇది 11, 17 రెండ్ల 34, 34 ప్లస్ 11 459. అంటే ఏ వాల్యూ 4, బి వాల్యూ 5, సి వాల్యూ 9. ఏ ప్లస్ బి ప్లస్ సి 4 + 5 9, 9 + 9 18. ఏ ప్లస్ బి ప్లస్ సి ఆన్సర్ ఎంత, 18. సేమ్ మనము 2 డిజిట్ నంబర్ కి చేసాము, దాని తర్వాత 3 డిజిట్ నంబర్. పాయింట్ ఏబిసి బార్ ఈక్వలెంట్ టు 17/37. ఏబిసి 3 డిజిట్ల మీద బార్ ఉంది కాబట్టి ఏబిసి బై 999. 37 27s are 37 into 27, 37 27ల 999. 999. సో 27 into 17 ఇట్ ఈజ్ 459. ఏ ఏమో 4, బి ఏమో 5, సి ఏమో 9. సో 4 + 5 + 9. ఏబిసి అనేటి వేరియబుల్స్ ప్రోడక్ట్ కావు. ఏదైతే రైట్ సైడ్ 3 డిజిట్ నంబర్ వచ్చిందో ఆ 3 అంకెల నంబర్ని ఏబిసి అని అనుకున్నాను. సో ఏ 4, బి 5, సి 9. నెక్స్ట్ వన్ 12వ ప్రాబ్లం ఆల్రెడీ మనము ఆన్సర్ ఆప్షన్ తోటి సాల్వ్ చేసాం. 13 కూడా ఆన్సర్ ఆప్షన్ తోటి సాల్వ్ చేసాం. ఎక్కడ టర్మినేటింగో ఎక్కడ రికరింగో మనము క్లియర్గా చూసాం. విచ్ ఈజ్ గ్రేటర్? ఈ 4 ఆప్షన్లో ఏది పెద్దది? ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 0.725 డాట్ తర్వాత 3 డిజిట్స్, దాని తర్వాత 3 zeros. ఇదేంటి 0.725, 5 అనేది రిపీట్ అయింది, 5 5 5. ఇదేంటి 0.725, 25 రిపీట్ అయింది, 25 25 25. ఇదేంటి 0.725, 725 మళ్ళీ రిపీట్ అయింది, 725 725 అండ్ సో ఆన్. 0.725 725 725. ఫస్ట్ 3 డిజిట్లు ఇక్కడ ఆల్రెడీ సమానంగా ఉంది సార్, కాబట్టి 4వ డిజిట్ చూడండి. 4వ డిజిట్ ఏమవుతుంది, ఇది 0, ఇది 5, ఇది 2, ఇది 7. మ్యాక్సిమం ఎంత, 7. కాబట్టి లార్జెస్ట్ నంబర్ ఎంత, 0.725 బార్. ఇదేం లేదు, 725ని మళ్ళీ ఆ గ్రూప్ రిపీట్ అవుతుంది, 725 725 725 అండ్ సో ఆన్. ఇదేమవుతుంది, 25 రిపీట్ అవుతుంది, 725 25 25 25. ఇదేమవుతుంది, 5 రిపీట్ అవుతుంది, 725 555 725 000. ఫస్ట్ డిజిట్ సమానము, సెకండ్ డిజిట్ సమానము, థర్డ్ డిజిట్ సమానము. 0 5 2 7లో మ్యాక్సిమం ఎంత, 7. కాబట్టి ఏది లార్జెస్ట్, 7 2 5, ఆ 3 డిజిట్స్ పైన ఉన్న బార్, ఆ 3 డిజిట్స్ పైన ఉన్న బార్. 14వది చాలా సింపుల్ క్వశ్చన్. 15వది ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు చాలా కామన్గా అడుగుతాడు సార్. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు చాలా కామన్గా అడుగుతాడు. మీరు గనక చూస్తే ఈ క్వశ్చన్ టైప్ ఏంటంటే, క్వశ్చన్ ఏమో న్యూమరికల్ వాల్యూస్లో ఉన్నాయి, 0.4 0.44 అన్ని వాల్యూలు ఉన్నాయి. ఆన్సర్ ఏమో వేరియబుల్స్ తోటి ఉన్నాయి, ఆన్సర్ ఏమో వేరియబుల్స్ తోటి ఉంది. క్వశ్చన్ ఏమో న్యూమరికల్ వాల్యూస్ తోటి ఉంది, ఆన్సర్ ఏమో వేరియబుల్స్ తోటి ఉంది. క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూస్ తోటి ఉంది, ఆన్సర్ వేరియబుల్స్ తోటి ఉంది. ఇట్లాంటి ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకు బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకు బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్.
ఇక్కడ and so on up to n అని అన్నాడు, and so on up to n అని అన్నాడు. n ఏదన్నా వాల్యూ తీసుకోండి మీకు ఆన్సర్ వస్తుంది. ఒకటి తీసుకుంటే రెండు ఆప్షన్లు రావచ్చు, కాబట్టి నేను రైట్ ఫస్ట్ టైమే ఆన్సర్ రావడానికి n వాల్యూ 2 తీసుకుంటున్నా. n వాల్యూ 2 తీసుకుంటున్నా. సో 2 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 4/9 into 8 2s are 16 minus 1 15 plus 1 by n వాల్యూ 1 తీసుకుంటే మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఐ థింక్ 1 తీసుకుంటే 181. ఓకే, 1 తీసుకుంటే చూద్దాం. ఫస్ట్ 1 తీసుకుంటే వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే 9n - 1లోనే ఆన్సర్ ఉంది సార్, అది రెండిట్లోనే ఉంది కాబట్టి ఛాన్స్ ఉంది. n వాల్యూ 1 తీసుకుంటే ఆప్షన్ ఏ 4/9 ఇంటూ 8 - 1 7 7 ప్లస్ 1/10 71 9 తోటి డివైడ్ అవ్వదు, 71 9 తోటి డివైడ్ అవ్వదు. రెండో ఆప్షన్ 4/81 n వాల్యూ 1 9 - 1 8 ప్లస్ 1/10 4/81 ఇంటూ 1881 డివైడెడ్ బై 10 81 కట్ అయిపోయింది. 4/10 ఈజ్ 0.4. సెకండ్ ఆప్షన్ ఏమో నాకు 0.4 వస్తుంది. థర్డ్ ఆప్షన్ 4/n వాల్యూ 1 తీసుకున్నాను సార్. 4/81 ఇంటూ n వాల్యూ 1 తీసుకుంటే 9 - 1 8 8 - 1/10 79 కాదు. ఫోర్త్ ఆప్షన్ 4/9 ఇంటూ n వాల్యూ 1 9 8 - 1 7 7 - 1/10 ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ బి. క్వశ్చన్లో ఎప్పుడైతే న్యూమరికల్ వాల్యూస్ ఉండి ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. n వాల్యూ 1 తీసుకున్నాను. 1 తీసుకుంటే 4/81 ఇంటూ 9 - 1 8 8 ప్లస్ 1/10 8 ప్లస్ 1/10 ఎంత అంటే 81 డివైడెడ్ బై 10 81 క్యాన్సల్. 4/10 ఎంత? 0.4. 4/10 ఎంత? 0.4.